నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. గిరిజన స్టైల్లో చేతికారంతో టేస్టీగా ఎలా చికెన్ చేసుకోవాలో చూద్దామా. నేను ముందుగా నాకు ఆ టేస్టీ చికెన్ నచ్చిందండి, చేసే విధానం అంతా నచ్చింది. కాకపోతే మనం అవన్నీ తేలేం కాబట్టి నేను 1/2 కిలో చికెన్కి పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నాను. కావాల్సినవి ఒక్కొక్కటిగా చూసేద్దాం. ముందుగా పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నా. ఇదండి చేతికారం, చికెన్కి హైలైట్ ఇదన్నమాట చేతికారం. ధనియాలు, సోంపు, మొత్తం హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి, మెయిన్లీ గసగసాలు వేస్తారండి వాళ్ళు. ఎండుమిరపకాయలు కారానికి బదులు మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం ఎండుమిరపకాయలు నానపెట్టి ఉంచుకోవాలట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అసలు ఆయిల్ వాళ్ళు చాలా తక్కువ వాడారనమాట. 2 స్పూన్స్, ఇంత పెద్ద కోడికి కూడా నేను 1/2 కిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను అంతే. బాగా లెస్ ఆయిల్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి. నేను ఎండుమిరపకాయ వేసాను, మీ ఇష్టం, ఓన్లీ పచ్చిమిరపకాయలే వేసారు వాళ్ళు. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ నాకు అలవాట్లో తాలింపు వచ్చేసింది అంతే. అది ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి కట్ చేసి వేసుకోవాలి. ఈ లోపల మనం చికెన్ తీసుకొచ్చిన వెంటనే చికెన్కి ఓన్లీ పసుపు మాత్రమే పట్టించి ఉంచుతారు అంటున్నాను కదా. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను చికెన్ ఈ టైప్లో. ఈ కొంచెం ఉల్లి ఏంటంటే మరి ఇది వాళ్ళు నూరేటప్పుడు ఎంత కొంచెమైనా నూరుకోవచ్చు కదా, మనకి మిక్సీలు తిరగవు చూసారా, ఇలా రాయి మీద నూరిన చేతికారం అనమాట ఇది. ఎండుమిరపకాయలు, గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ఇలా మనం ఎంత మసాలా అయితే తింటామో అవన్నీ వేసుకోవాలి. మన రుచికి సరిపడా, వాళ్ళైనా మన రుచి టేస్ట్కి తగ్గ గసగసాలు 1/2 స్పూన్. వాళ్ళు గసగసాలు విరివిగా వాడతారు, ఎందుకంటే ఈ మసాలా ఘాటును అణచాలంటే గసగసాలు వేసుకోవాలి. ఈ నానబెట్టిన నీళ్ళు వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. నేను ఏంటంటే చిన్న ఆనియన్ తరుగు కూడా వేసాను, ఎందుకంటే మిక్సీ అవ్వట్లేదండి. వాళ్ళకి ఏంటంటే సన్నికారాయల రోల్ మీద ఈజీగా నూరేరు వాళ్ళు, ఆ నూరే విధానము. కానీ మసాలా మంచి స్మెల్ మట్టి చాలా బాగుంది. ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సోంపు, 10 లవంగాలు, 2 యాలచి, చిన్న అనాస పువ్వు, జాపత్రి, చిన్న దాల్చిన చెక్క, 1 వెల్లుల్లి, 2 అంగుళాలు అల్లం ముక్క, గరం మసాలా అండి. అది మెత్తగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగిన వెంటనే పసుపు పట్టించి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని లో ఫ్లేమ్లో అలా ఒక 5 to 10 మినిట్స్ వేగనివ్వాలి. మూత పెట్టుకుంటూ వేగనివ్వాలి. ఎప్పుడైతే ఇలా వేగనిస్తామో చికెన్లో ఉన్న వాటర్తోనే 50% కుక్ అవుతుందంటండి. బయట వాటర్ వేయకోకుండా ఆ వాటర్తోనే కుక్ అయ్యి వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మూత పెడతామో చూస్తారు, ఇప్పుడు అసలు ఒక్క చుక్క నీరు లేదు అడుగుని. ఎప్పుడు రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెను, 65 ఏవో రకరకాలు అంటాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేశానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించేసరికి ఇదిగో చూడండి వాటర్ ఎలా పైకి తేలుతుందో. ఆల్మోస్ట్ వాటర్ కూడా అయిపోవచ్చింది. ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా వేయాల్సినవన్నీ వేయాలి. 1 స్పూన్ ఫుల్గా సాల్ట్, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేతి కారం, అదేనండి గరం మసాలా, హోల్ గరం మసాలా 2 స్పూన్స్. మనం అన్నిటికి ధనియాల పొడి, మసాలాలు అన్నీ రకరకాలు వేస్తాం కదా, మనకు అందుబాటులో ఉన్న ఐటమ్స్తోనే మనం టేస్టీగా ఎలా చేయాలో అనేది అసలైన వంట అన్నమాట, ఎవరు చేసినా సరే. ఆయిల్ మనం వేసిన 2 స్పూన్స్కి కూడా భలే చిమ్ముతుంది పైకి. అప్పుడే కుక్ అయిపోయింది కదా బాగా. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ ఆర్ 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే ఒక 100 and 150 ml వాటర్ వేసుకుని
నేను కుక్కర్లో ఎందుకు పెడుతున్నానంటే త్వరగా అయిపోవాలని, లేదంటే బయట అయితే ఒక ½ అవర్ పడుతుంది కర్రీకి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవి మన ఇష్టం. నేను చిన్న మసాలా పొడి వేసానండి, కొద్దిగా. ఎంతైనా మనకి ఫ్లేవర్స్ అలవాటు అయిపోయాయి కదా. అంతా సేమ్ అలాగే చేశాను, చిన్ని మసాలా పొడి మట్టుకు వేసుకున్నా. ఇప్పుడు వాటర్ వేసుకుని కుక్కర్ ఒక్క విజిల్ ఇచ్చేసుకుంటే టేస్టీ చేతికారం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడంటే అందరికీ మిక్సీలు వచ్చాయి, గ్రైండర్లు మిక్సీలు వచ్చినాయి. కానీ మరి పూర్వం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అందరూ రుబ్బు రోట్లో సన్నికాల్లో నూరేవే కదండి. అప్పుడు ఇంత ఫైన్ పౌడర్లు అవి ఎక్కడున్నాయి, లేవు కదా. అందరూ కంపల్సరీ మసాలా అనేసరికి అన్నీ మసాలా ముద్దలన్నీ రుబ్బుకోవటమే. నాకు తెలిసి చిన్నప్పుడు కూడా నేను చూశాను మసాలా ముద్ద రుబ్బేవారు అన్నిటికి, ఉల్లికి మసాలాలన్నీ కూడా. అంతే అండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ నేను కొంచెం ఎక్కువైంది కదా, బాగా దగ్గరికి ఉడికే వరకు ఉంచేసుకోవటమే. మీకు దోశల్లోకి ఇడ్లీలోకి అయితే ఈ గ్రేవీ బాగుంటుంది. రైస్ వాటికి ఇంకాస్త దగ్గరికి అవ్వాలి. ఇంకొక 5 minutes అలా మూత పెట్టి వదిలేసేయండి, దగ్గరికి అయిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఏ కూరకైనా మసాలా అయినా, కారమైనా, ఉప్పైనా మన టేస్ట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. చేతికారం చికెన్ కర్రీ.